నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టులపైన ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 31 నాటికి భారతదేశంలో ఎక్కడ కూడా మావోయిస్టులు కదలికలు ఉండకూడదు అనేది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక కీలక ఆదేశాలు ఇచ్చారు పోలీస్ ఉన్నతాధికారులకి. మరి తాజాగా ఛత్తీస్గఢ్లో ఈరోజు 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. 21 మంది మహిళలు, 31 మంది పురుషులు. కీలక నేతలు ఈ మావోయిస్టులు లొంగిపోయిన టీంలో ఉన్నారు. మరి గత కొన్ని నెలలుగా ఛత్తీస్గఢ్లో పోలీస్ కూంబింగ్ జల్లెడ పడుతుంది. అడవులన్నీ కూడా ఎక్కడ కూడా మావోయిస్టులు కదలికలు ఉండకూడదు, ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎక్కడ ఉండకూడదు అనేది ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడే అక్టోబస్ టీంలందరూ కూడా రంగంలో దిగారు. వీళ్ళ పని అడవిలో కూంబింగ్ చేయటం, రాత్రం పగలు తేడా లేకుండా ఆ ప్రాంతాల్లో ఎక్కడ మావోయిస్టులు కదలికలు ఉన్నా ఆ ప్రాంతాల్లో పోలీసులు క్షణాల్లో వాలిపోవటం, వాళ్ళని లొంగ తీసుకోవడం. ఏదైనా కీలక వ్యక్తి అయితే అడవిలోనే మరి ఎన్కౌంటర్ అని ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అని చెప్పి ఒప్పుకోరు. కానీ ఎన్కౌంటర్ చేసేసి ఎదురు కాల్పుల్లో చనిపోయిన కూడా రకరకాల వ్యాఖ్యలు పోలీస్ వర్గాల నుండి వస్తుంటాయి. మరి ఈ 52 మంది మావోయిస్టుల పైన, 2-3 పైన ఇప్పటికే 1,50,00,000 రూపాయలు రివార్డు ఉంది. వీళ్ళని పట్టుకుంటే 1,50,00,000 రూపాయలు వీళ్ళకి రివార్డు ఇస్తామని చెప్పి కూడా గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించింది. మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసినా మావోయిస్టుల కదలిక చాలా విపరీతంగా ఉంది. కానీ ఇటీవల పోలీస్ టార్చర్ పెరిగింది, అంటే కూంబింగ్ పెరిగింది. అడవిలో ఉన్నా లేదంటే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళినా కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థని పోలీస్ హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళ ద్వారా సమాచారం తెలుసుకోవడం, ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ నుండి ఏ రాష్ట్రాలకి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళారు మావోయిస్టులు, ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకు కోడ్ ఉంటుంది. ఆ కోడ్, ఆ భాష ఆధారంగా వాళ్ళు ఏ ప్రాంతాల్లో ఏ లొకేషన్లో ఉన్నారో కూడా పోలీసులు ఇట్టే పట్టేసే పరిస్థితి ఏర్పడింది. మరి ఇన్ఫార్మర్లు కూడా తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే పోలీసులు వీళ్ళపైన రకరకాల ఒత్తిళ్లు పెట్టి రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ యొక్క సురక్షిత ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఈ మావోయిస్టులు మహిళలు ఎంతమంది, పురుషులు ఎంతమంది, వీళ్ళంతా ఎక్కడున్నారో కూడా ఇవన్నీ చూసే ప్రక్రియ పోలీసులు ఏ రాష్ట్రంలో ఉన్నా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. మరి 2 నెలల క్రితం ఏలూరు, విజయవాడ, అమలాపురంలో కూడా ఇలాగే సురక్షిత ప్రాంతాలను ఎంచుకున్న మావోయిస్టులని పోలీసులు ఏకకాలంలో పట్టుకున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ ద్వారా. అలాగే ఇప్పుడు పక్కన ఉన్న రాష్ట్రాలు ఒరిస్సా కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, ఈ సరిహద్దు రాష్ట్రాల్లోనే సురక్షిత ప్రాంతాలుగా ఎంచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి రంపచోడవరం, అరకు ఈ ప్రాంతాల్లో కూడా మరి అక్కడ నుండి గోదావరి జిల్లాలంటే తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం కానీ ఆ సరిహద్దు ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో దగ్గరికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది మరి పోలీస్ కూంబింగ్ తట్టుకోలేక క్షణం క్షణం పోలీసులు వెంటాడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు ఎవరు కూడా అడవిలో ఉండడానికి ఇష్టపడలేదు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి, ఎక్కడో చోట ఏదో ఒక సంచలనం కలిగించి వాళ్ళ యొక్క ఉనికి కాపాడుకోవాలనేది మావోయిస్టుల లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే చాలామంది, కొంతమంది మావోయిస్టులు అయితే లొంగిపోవడమే బెటరు, లేదంటే పోలీసులు ఈ వేధింపులు, ఈ ఎన్కౌంటర్ల పేరుతో రకరకాలు చేస్తున్న వ్యవహారాలని భరించలేకే కొంతమంది లొంగిపోతున్నారని కూడా కొంతమంది మావోల సానుభూతి పరులు చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది, మార్చి 31 టార్గెట్. భారతదేశంలో ఎక్కడ కూడా మావోయిస్టులు ఉండకూడదు అనేది ఒక టార్గెట్ పెట్టిన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన పోలీస్ బలగాలు ఎప్పటికప్పుడే ఆక్టోపస్ టీంలు కూంబింగ్ చేస్తూ ఎక్కడికక్కడే టీములు ఎక్కడ కూడా క్షణం కూడా ఖాళీగా లేకుండా అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఈ మావోలు కదలికలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టారు. మరి ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం అమిత్ షా గారు ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా మార్చి 31 నాటికి భారతదేశంలో
మావోయిస్టుల కదలికలు అంతమవుతాయా లేదా పూర్తిగా మన మావోయిస్టుల ప్రభావం లేకుండా భారతదేశం ఉండబోతుందా అనేది చూడాలి. అయితే దీంట్లో కొంతమంది మావోయిస్టులు కూడా మావోయిస్టుల ఉనికిని ఎట్టి బస్సులో కేంద్ర ప్రభుత్వం ఆపడం వల్ల కాదు, ఖచ్చితంగా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయినా, కొంతమంది ఎన్కౌంటర్లో మృతి చెందినా కూడా మావోయిస్టుల భావజాలు ఎక్కడ కూడా చెక్ చెదరదు. ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక తరం వారసత్వంగా రాజకీయాల్లో వారసత్వాలు ఎలాగా మావోయిస్టులు కూడా వారసత్వంగా ఖచ్చితంగా ఎక్కడో చోట మావోయిస్టుల కదలిక ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక అని కూడా గతంలో కొంతమంది మావోయిస్టులు మరి సవాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి మావోయిస్టులకి పోలీసుల మధ్య జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ కానీ లేకపోతే ఈ యొక్క దాడులు కానీ చూస్తే మరి ప్రభుత్వం ఉక్కుపాదం మోపారని కూడా చెప్పవచ్చు. కానీ నక్సలైట్లు మాత్రం ఎక్కడికక్కడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఎక్కడో చోట ఏదో ఒక సంచలనం కలిగించి మావోయిస్టులు ఉన్నారు, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని కూడా ఏదో ఒక సంచలనం కలిగించే అవకాశం లేకపోలేదు కూడా సమాచారం వస్తుంది. ఏదేమైనా మావోయిస్టులు కొంతమంది లొంగిపోయే పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఆ విధంగా వాళ్ళని టార్చర్ పెట్టడం వల్లే లొంగిపోయే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. కానీ కొంతమంది కరుడుగట్టిన మావోయిస్టులు అయితే ఎట్టి బస్సులో లొంగేది లేదు, ఎన్కౌంటర్ జరిగిన ఎదుర్కొంటాం, ధీటుగా ఎదుర్కొంటాం, తమ ఉనికి కాపాడుకుంటామని కూడా ఇటీవల కాలంలో వాళ్ళు లేఖల ద్వారా కూడా కొన్ని సమాచారం ఇచ్చారు. మరి ప్రస్తుతం మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతుంది. ఇంకా రానున్న రోజుల్లో మరి ఏ విధంగా మావోయిస్టులు తమ కదలికలు ఉంటాయి అనేది చూడాలి. మరి థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు, సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.